అబ్రాడ్ లైఫ్ గురించి రీసెంట్ టైమ్‌లో మనకి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో, బేస్డ్ ఆన్ దట్ వన్ నా యొక్క ఒపీనియన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సో, కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా టాపిక్‌లోకి వచ్చినట్లయితే అబ్రాడ్ లైఫ్ అనేది అందరిది డిఫరెంట్ అండి బాబు. అంటే స్టూడెంట్స్ లైఫ్ వాళ్ళది డిఫరెంట్. వర్కింగ్ వీసా అంటే ఇద్దరి స్టూడెంట్ లైఫ్ ఒకే విధంగా ఉండదు. ఇద్దరు వర్కింగ్ వీసాల యొక్క లైఫ్ ఒకే విధంగా ఉండదు. ప్రతి ఒక్కరిది కూడా డిఫరెంట్‌గా ఉంటది. అండ్ వాళ్ళ యొక్క సాలరీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళ యొక్క మైండ్ సెట్ డిఫరెంట్‌గా ఉంటది. అండ్ వాళ్ళు సేవింగ్స్ విధానం డిఫరెంట్‌గా ఉంటది. సో, అంతా వేరు కాబట్టి సో, ఒక ఇద్దరిని ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోలేం. ప్రతి ఒక్కరిది స్టోరీ డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకున్నంతగా వేరే వాళ్ళకి ఉండకపోవచ్చు. అండ్ వేరే వాళ్ళకున్నంతగా ఇంకొకరికి ఉండకపోవచ్చు. ఈవెన్ మా కజిన్స్ వాళ్ళే చాలా వరకున్నారు. వాళ్ళు ఆల్రెడీ యూఎస్ఏలో గ్రీన్ కార్డ్ హోల్డర్స్, ఈవెన్ సిటిజన్స్ వెరీ వెల్ సెటిల్డ్. ఇంకా టాప్ నాచ్ అన్నట్టు. వాళ్ళలాగా మనం లేము. సో, ఏంటంటే యూఎస్ఏలో ఉన్న అందరి లైఫ్ ఒకే విధంగా ఉండదు. అలా అని చెప్పేసి ఏముండదా అంటే అస్సలే చెప్పను. చాలా సార్లు చెప్పాను. యూఎస్ తోపు, తోపస్య, తోపభ్యః అంతే ఇంకా. అందులోపల ఏమీ లేదు మారడానికి. బట్ మన లోపలనే ఉండాలి మార్పనేది. ప్రతి ఏదో అంటారు గదా! ఆముదం చెట్టంత తెలివున్నా కూడా ఆవగించంత అదృష్టం గూడా ఉండాలి. సో, ఆ అదృష్టం గనక మనకు కలిసి రాలేదనుకోండి, ఏమి జేయలేం. నీకు ఆముదం చెట్టంత తెలివున్నా కూడా అది వృధానే తప్ప ఏమీ ఉండదు. సో, ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం అనేది తప్పకుండా కలిసి రావాలి. ఎస్పెషల్లీ అబ్రాడ్ లైఫ్ లోపల అదృష్టం అనేది ఎక్కువ కీ రోల్. మీరు టాలెంట్ కంటే ఎక్కువగా గూడా అదృష్టమే ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ హెచ్-1బీ వీసానే జూడండి. అంతా అదృష్టం బేస్ చేసుకునే కదా! నీకు అదృష్టం ఉంటే వస్తది. నీకెంత టాలెంట్ ఉంటే ఏంటి? అదృష్టం లేకపోతే ఏమి ఉండదు గదా! అంతే ఇంక. అబ్రాడ్ లైఫ్ అంటేనే అంతా కూడా దానిని బేస్ చేసుకొని ఉంటది. రీసెంట్ టైమ్‌లో ఈవెన్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. ఇండియా నుంచి ఎస్పెషల్లీ ఈవెన్ యూఎస్ కానియండి, యూకే రావచ్చు, కెనడా కానియండి, ఆస్ట్రేలియా రావచ్చు. ఇలా ఆల్‌మోస్ట్ 13-14 లక్షల మంది 1 ఇయర్‌కి అంతమంది వేరే కంట్రీస్ లోపల స్టడీస్ కోసం వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే, ఓకే. మనము అక్కడికెళ్ళిన తర్వాత బాగా సెటిల్ అవుతాం. మోస్ట్‌లీ యూఎస్ఏకి రావడానికి ఏంటి అంటే, మంచి లివింగ్ స్టాండర్డ్స్ చాలా బావుంటది. అండ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ గూడా చాలా వరకు బావుంటది. అండ్ మనీ గూడా కొంచెం మంచిగా సంపాదించుకోవచ్చు. ఇండియాలో ఏంటి అంటే, ఆ సిస్టమ్‌ని తప్పించుకోవాలి అని జెప్పేసి. ఎందుకంటే అక్కడ లో సాలరీస్ ఉంటాయి. అండ్ అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానియండి, ఇలాంటి వాటిని ఏంటి అంటే, సరే మనం వేరే కంట్రీకెళ్తే ఈజీగా సెటిల్ అవ్వచ్చు అని జెప్పేసి. అందులోపల నిజం లేదా అంటే ఉన్నది. బట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత నిజమైతే ఉండకపోవచ్చు. ఈవెన్ ఇప్పుడు ఇండియాలో ఏంటంటే స్కూల్స్ కానియండి, కాలేజెస్ కానియండి, ఏవైనా కూడా చాలా వరకు కమర్షియల్ అయిపోయాయి. ఏంటి అంటే ఇప్పుడు స్కూల్ పిల్లోళ్ళని ఒక మంచి స్కూల్‌లో జాయిన్ చేయాలంటే 3-4 లక్షల ఫీజ్ అంటున్నారు. ఆఫ్‌కోర్స్ అందులో జాయిన్ చేయకపోతే అటు ఫ్యూచర్ ఎలా ఉంటదో అని చెప్పేసి పేరెంట్స్ అండ్ ఎస్పెషల్లీ ఈవెన్ ఎన్ఆర్ఐస్ కొన్ని సంవత్సరాలు వేరే కంట్రీలో ఉన్న వాళ్ళేంటంటే డెఫినైట్‌లీ దాన్ని ఎఫర్ట్ చేస్తే బావుండు అని చెప్పేసి. మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా పక్క వాళ్ళు చూసైనా కూడా అది అది మొదటి నుంచి తరతరాల నుంచి ఉన్నదేలెండి గానీ ఇప్పుడు కొత్తగా ఏమి కాదు. ఏంటంటే ఆ మైండ్ సెట్‌లోకెళ్ళిపోతూ ఉంటాము. సో, అది మెయిన్ అక్కడ. అంటే ఎడ్యుకేషనల్ పరంగా ఏంటంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అయిపోయింది. ఈవెన్ కాలేజెస్ కూడా అంతే. చాలా వరకు కూడా కమర్షియల్ అయిపోయాయి. చాలా వరకు కాస్ట్ బేస్డ్ అయిపోయిందన్నట్లు. సో, దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే కొంతవరకు అవకాశం కుదిరినా గూడా చాలామంది అబ్రాడ్ ఎళ్ళిపోవాలనేటటువంటి ఆలోచన అండ్ స్టూడెంట్‌గా రానియండి ఈవెన్ ఓకే. లైఫ్ బావుంటది అని జెప్పేసి చాలామంది ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఇంకా కొంతమందేంటంటే ఇండియాలో ఓన్లీ ఒక 5,00,000 కదా సాలరీ. సరే 20, 30, 40 వచ్చేవాళ్ళు గూడా ఉన్నారులెండి గానీ, అంటే మన కామెంట్స్‌ని బట్టి నేను జెప్తున్నాను. అక్కడ 5,00,000 ఇక్కడ 60,000 అంటే అలా కాలిక్యులేట్ చేసుకొని ఇంత వస్తది గదా! అని అనుకుంటున్నారు. బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా వరకు డిఫరెంట్ కదా! దాన్ని మనం అలా కంపేర్ చేయలేం. ఇండియాలో ఒక కరివేపాకు వచ్చేసి రూ. 5 కరివేపాకు యొక్క కాస్ట్ అమెరికాలో $2-3 ఉంటది. అంత రావాలి అనంటే. అంటే సుమారుగా రూ. 270. సో, అంత డిఫరెన్స్ ఉంటదన్నట్లు. సో, అంత ఈజీ కాదు. ఈవెన్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి కాలేజ్ ఫీజులు ఒక 30-40 లక్షల లోన్ గనుక ఉన్నది అని అనుకోండి. అది చాలా వరకు ఇబ్బందన్నట్లు. మళ్ళీ ఇక్కడికొచ్చాక వాళ్ళు లైఫ్ లీడ్ చేయాల్సిందుంటది. అండ్ ఎవ్రీ మంత్ కూడా సర్టెన్ అమౌంట్ లేకపోతే కష్టం. చిన్నప్పటి నుంచి ఇండియాలో అసలు ఏ పని అంటే తెలియని వాళ్ళు గూడా ఇక్కడికొచ్చిన తర్వాత అన్ని పనులు చేయాలి.
ఆఫ్‌కోర్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంది కాబట్టి ఓకే. ఏ పని అసలు ఆ పనంటే ఏంటో తెలియంది గూడా ఇక్కడికొచ్చిన తర్వాత చేయాల్సిందుంటది. చాలా వరకు ఇబ్బందులుంటాయి. బట్ దాంతో పాటు తర్వాత సుఖమనేదొస్తది. బట్ అదొస్తదా చెప్పా గదా! ఆవరించినంత అదృష్టం గూడా కలిసొస్తే ఓకే. లేదు అంటే కొంచెం చాలా వరకు కష్టం. నాకు తెలిసిన వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్రెడీ ఎన్ని సార్లు చెప్తావమ్మా అనుకోకండి గానీ, ఫస్ట్ చాలా స్ట్రగుల్ అయ్యారు. చాలా ఇబ్బంది పడ్డారు. అబ్బా! ఏంటక్కా ఇండియాలోనే జాబ్ ఉంది మాకు. ఈ పాటికి రూ. 1,00,000 సాలరీ అన్నా వచ్చేది ఇండియాలో ఉండుంటే ఎందుకొచ్చాము అనేసి. ఇప్పుడు చికాగోలో జాబ్ జేస్తూ ఉన్నారు. బట్ ఓకే. అంటే ఇప్పుడు సెటిల్ అయిన తర్వాత ఓకే అనిపిస్తుంది. బట్ ఆ టైంలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. బట్ ఆ ధైర్యంతోనే ఉన్నారు. నౌ దే ఆర్ గుడ్. ఓకే. చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎప్పుడైనా మనం ఒకడిని మంచి కోరుకోవాలబ్బా! ఎప్పుడైనా ఒకడు చెడిపోవాలి, ఒకడిని డ్రాగ్ చేయాలి, ఒకడిని హ్యూమిలేట్ చేయాలి. ఆ మైండ్ సెట్ అస్సలు ఉండకూడదు తెలుసా? నాకు అలాంటి మైండ్ సెట్స్ అస్సలు ఎంకరేజ్ చేయబుద్ధి కాదు. వాళ్ళకి బానే కలిసొచ్చింది గానీ అందరికి అలా అని చెప్పలేము. అండ్ ఇప్పుడు జాబ్ మార్కెట్ గూడా ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ లోపల బాలేదు. అలానే అందరికి జాబ్స్ రావట్లేము అనలేము. బట్ కోవిడ్ టైము ఆ టైం లోపల ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు చాలా వరకు తక్కువగా ఉండడము. అండ్ ఇప్పుడు ఐటీకి చాలా వరకు కాంపిటీషన్ ఏర్పడింది. అండ్ యూఎస్ఏలో ఈవెన్ ఇండియన్సే చాలా మంది కాంపిటీషన్‌లో అయిపోయారు. సో, దీన్ని బేస్ చేసుకొని ఏంటి అంటే ఈవెన్ ఇప్పుడు ప్రెజెంట్ ఇంట్రెస్ట్ రేట్లు 5% అంత ఎక్కువే ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా లే ఆఫ్స్ చేస్తున్నాయి. అండ్ అంతగా ఈవెన్ 10,000 వరకు జాబ్స్ అప్లై చేసినా కూడా రాని వాళ్ళు గూడా ఉన్నారు. సో, ఇలాంటివేంటంటే కొన్ని క్రిటికల్ సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. సో, వాటన్నిటిని ఫేస్ చేసి ఇంకా మనము దాటుకోవాలి. అండ్ ఇంకా కొంతమంది త్వరగానే అదృష్టం కలిసి రావచ్చు. అది వేరే విషయం లేండి గానీ, సో, సాడ్ రియాలిటీ గూడా ఉంటది. సో, మీరన్నీ జూసి ఇలా ఉంటది కదా! మేము గూడా వస్తే ఓకేనా? ఇంత సేవ్ చేయగలమా అని అడుగుతున్నారు. అండ్ మీరెంత సేవ్ చేస్తారు అనేది ఎవరు చెప్పలేరు. మీ యొక్క లైఫ్ స్టైల్‌ని బట్టి, మీరిక్కడికొచ్చిన తర్వాత మీరుండే విధానాన్ని బట్టి ఉంటది. సరే ఓకే. జాబొచ్చింది కదా! అంటే నెక్స్ట్ హెచ్-1బీ రావాలి. ఇంక హెచ్-1బీ రావాలంటే కంప్లీట్‌గా ఇంకా అదృష్టం ఉంటేనే వస్తది. ఇంకా దాన్ని మనం ఏమి గూడా చెప్పలేము. ఇక గ్రీన్ కార్డ్‌ల విషయానికైతే అసలు చెప్పలేం. ఇంకా అది ఎన్ని సంవత్సరాలు పడతదో గూడా తెలీదు. సో, ఏంటంటే ముందే ఇవన్నీ గూడా ప్లాన్ జేసుకోవాలి. ఇదంతా ఒక జీవిత చక్రం ఇలా తిరుగుతూ ఉంటది. ఎస్పెషల్లీ స్టూడెంట్‌గా వస్తే. ఇంకా వర్క్ వీసాలకైతే ఇంక పెద్దగా డిఫరెంట్‌గా ఏమీ ఉండదు. ఆల్రెడీ ఇండియాలో ఉన్న జాబ్ త్రూనే ఇక్కడికొస్తారు. కొంతమంది జాబ్స్ చేంజ్ అయ్యే ఆపర్చునిటీస్ ఉంటాయి. కొన్ని వీసాలకి జాబ్స్ చేంజ్ అయ్యే ఆపర్చునిటీస్ ఉండవు. సో, ఇన్ని సంవత్సరాల వరకే ఉండేసి ఇండియాకెళ్ళిపోవాల్సిందుంటది. సో, అదే. అండ్ జాబ్ వీసాల మీద బాగా సేవ్ చేయగలమా అంటే ఓన్లీ హస్బెండే వర్క్ చేస్తున్నాడనుకోండి అంతగా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. అంటే ఓకే. ఇండియాతో పోలిస్తే ఓకే. సేవింగ్స్. బట్ మరీ ఎక్కువగా అయితే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు. అండ్ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది యూఎస్ఏలో. ఒకప్పటిలాగా లేదు. ఈవెన్ చెప్పా కదా! చాలా వీడియోలలో ఒకప్పటిది హౌస్ రెంట్ కానియండి, ప్రతిది కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువైపోయింది. ఇండియా నుంచి ఒక 80,000కి ఇప్పుడు 90,000కి అలానే వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అంత అయితే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు. హ్మ్. దాని మీరే ఒకటి, 2 సార్లు ఆలోచించుకోండి. బట్ వర్క్ వీసాకి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అక్కడ చేసే జాబే వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు కానీ, ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉండకుంటే బెటర్ అంతే. రిమైనింగ్ అంతా బానే ఉంటది. బట్ డెఫినెట్‌లీ కూడా వస్తే ఏంటంటే, ఇండిపెండెంట్‌గా ఉండడం తెలుస్తది. మీకింక లైఫ్ అనేది చాలా ఈజీగా మూవ్ ఆన్ అవుతున్నట్లు అనిపిస్తది ఫ్యూచర్‌లో. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ వర్క్ వీసా మీద ఒక ఆపర్చునిటీ వస్తే ఇంక వదులుకోకూడదు. దానంత అవివేకం ఇంకోటుండదు. బట్ స్టూడెంట్‌గా ఏంటి అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి రావాల్సుంటది కాబట్టి అది ఆలోచించుకోవాలి మీరే. ఎందుకంటే అంత లోన్స్ బెట్టి మెంటల్ ప్రెషర్ ఉంటది. కాలం కలిసి రాకపోతే మళ్ళా అదో పెద్ద టెన్షను. అండ్ ఇంక అదంతా అండ్ మంచి యూనివర్సిటీ లోపల వచ్చి మంచిగా మీకు స్కాలర్‌షిప్స్ వచ్చి అంత టాలెంట్ ఉంది అంటే ఓకే. వర్త్ గానీ ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుదాము. అందరూ యూఎస్ ఎళ్తున్నారు. ఇంటి పక్క వాళ్ళు గూడా ఎళ్ళిపోతున్నారు. సో, వాళ్ళని జూసి మనం ఎళ్దాము. వాళ్ళు సంపాదిచ్చారు గదా! మనము సంపాదిస్తామంటే అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. అందరి తెలివితేటలు ఒకే విధంగా ఉండవు. సో, అందరూ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. అది ఇంక మీ పర్సనల్ చాయిస్ అంతే. సో, ఇంక ఒకరు వెళ్లారు కదా! అని జెప్పేసి ఎప్పుడు వెళ్ళకూడదు. ఏదో హైప్‌ని జూసి కూడా వెళ్ళకూడదు. ఇండియాలో ప్రాబ్లమ్ ఏంటి అంటే గొడ్డులాగా కష్టపడుతూ ఉంటాము. అక్కడ వర్క్ కల్చర్ అంత డిఫరెంట్‌గా ఉంటది. అది మనకు తెలిసిందే. సో, మేము వర్క్ వీసా మీద వచ్చాం కాబట్టి అక్కడ వర్క్ కల్చర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. బట్ అక్కడుండే పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. ఇక్కడ పాజిటివ్స్, నెగెటివ్స్ ఉంటాయి. బట్ వర్క్ వీసా మాత్రం ఇట్స్ బెటర్ అన్నట్లు. తప్పకుండా ఆ అవకాశాన్నయితే వదులుకోకూడదు.
అండ్ ఇంకా ఇప్పుడు ఇండియా కూడా చాలా వరకు డెవలప్ అవుతుంది. సో, అంటే ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రానియండి, అవన్నీ కొంచెం ఓకే రాని, బట్ చాలా వరకు గ్రోత్ ఉన్నటువంటి కంట్రీ లోపల టాప్‌లో ఉంది ఇండియా గూడా. బట్ ఇంకొంచెం టైం పడతది. ఫ్యూచర్‌లో ఇండియాని గూడా మనం మంచి టాప్‌గా చూడగలం. సో, ఇంకా యూఎస్ రావాలి, కొన్ని సంవత్సరాలు ఉండాలి, కొంతవరకు మనీని సేవ్ జేసుకోవాలి, మళ్ళీ ఇండియాకెళ్ళాలి, అట్లా లైఫ్ కొంచెం ఫ్లెక్సిబుల్‌గా మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటే చాలా బెటర్ ఆప్షన్. కానీ ఇంకా స్టూడెంట్స్ అయితే మీ ఆలోచన ఏంటో దాంట్లో అసలేమి చెప్పలేను గానీ, వర్క్ వీసా త్రూ అయితే మాత్రం ఇట్స్ వెరీ బెటర్. అండ్ మంచి లైఫే ఉంటది. కాకపోతే వచ్చిన వెంటనే హౌస్ తీసేసుకుందాము అండ్ అవన్నీ గూడా ప్లాన్ జేయకూడదు. అంటే ఒక ప్లానింగ్ ఉండాలి ముందే. అంటే ఓకే. ఇన్ని రోజులుంటాము. ఇప్పుడు ఇండియాకెళ్తాము. సో, ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే ఇండియాలోనే చేసుకుందాము. ఇక్కడ కంటే అది బెటర్. ఇక్కడ ఏదైనా తీసుకుంటే ఆ లూప్‌లో పడిపోతాం. సో, ఇంకా అదే అవుతూ ఉంటది. సో, ముందే ఒక ప్లాన్ ఉంటే బెటరు. అండ్ మేముండేదైతే రెంటెడ్ హౌసే. మేమొచ్చిన తర్వాత ఇది సెకండ్ హౌస్. ఇంకా అప్పటినుంచి ఇక్కడే ఉన్నాము. అండ్ ఇక్కడ రెంట్ కూడా పెంచారు. చాలా పెంచారు. అప్పుడెంతుండేది $500 ఉండేది. ఇప్పుడు 1100. సో, చాలానే పెరిగింది. బట్ ఇంకా మాకిగ ఇదే అలవాటయింది కాబట్టి సో, ఉంటున్నాం. సో, ఇంకా మీలో ఎంతమంది మీ అబ్రాడ్ లైఫ్ ఎలా ఉంది? మంచిగనే ఉంటది. ఏముంది బాలేకపోవడానికి బానే ఉంటదిలెండి గానీ, ఇంకా ప్రతి ఒక్కరి ఆలోచన విధానం డిఫరెంట్‌గా ఉంటది. అండ్ లైఫ్ సెటిల్‌మెంట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. మనం ఒకళ్ళది ఇంకొకళ్ళతో కంపేర్ చేయలేము. సో, మీది ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. జస్ట్ చూస్తానంతే. సో, రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. కుదిరితే బాయ్ బాయ్.